కిచెన్లో ఈయనే డాడీ. ఈ డాడీ వచ్చేసి 2000 రెసిపీస్ చేశారు. చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఆయన వంటలు. అది కాకుండా మమ్మల్ని ఇన్వైట్ చేసి సెలబ్రిటీ షో చేద్దాము, వంటలు చేద్దాము మా మీతోటి అని అందరు ఆర్టిస్టులని ఇన్వైట్ చేయండి, మేము అన్నిటికీ ఎంకరేజ్ చేస్తాము. ఒకవేళ కొంచెం లేని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేసి మరే వాళ్ళు ఏ రెసిపీ అయినా సరే వాళ్ళు చేస్తే మేము దాన్ని తీసుకొని మీకు అందరికీ పరిచయం చేయిస్తాను అని ఆయనకి మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. సో ఆయన ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో ఝాన్సీ గారితో చేయించారు, తర్వాత ఈయన చేశారు, తర్వాత వాళ్ళ అమ్మగారు చాలా బాగా చేస్తారు. అందరూ ఈ మొత్తానికి ఈ డాడీ ఇన్ కిచెన్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఫామ్ అవుతుంది. దీనికి అంతా ఎంకరేజ్ చేయడానికి మీరే దానికి కారకులు. మీరు ఎంత ఈ ఎపిసోడ్లన్నీ బాగా చూసి ఎంకరేజ్ చేస్తారో దాన్ని బట్టి ఈయన డాడీ ఇన్ కిచెన్లో ఇంకా కూడా హెల్ప్ చేయడానికి చాలామందికి ముందుకు వస్తే ఈయన వాళ్ళకి తోడ్పడతాడు. అందుకని మీరు ఈ డాడీ ఇన్ కిచెన్ని ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా ఈ డాడీ ఇన్ కిచెన్ని చూసి ఆ రెసిపీలన్నీ కూడా మీరు ఫాలో చేస్తే ఆయనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అందుకని నేనైతే మనస్ఫూర్తిగా ఈ డాడీ ఇన్ కిచెన్లో చేశాను. నా మనసు పెట్టి నేను అన్ని రెసిపీస్ చేస్తున్నాను. అవన్నీ బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి, నేను చేసింది బాగుందా లేదా అని మీరు కూడా చూస్తారు కదా. మీరంతా అందరూ గరిటలు తిప్పే వాళ్ళే అయి ఉండొచ్చు. నాదేముంది, సింపుల్ సిస్టంలో చేస్తున్నాను. అలాగే మీరు కూడా నాది రెసిపీలు కూడా ఫాలో అవుతారని ఒక చిన్న నమ్మకం. దాన్ని ఫోమ్ చేయకుండా డాడీ ఇన్ కిచెన్ని ఎంకరేజ్ చేయండి. అదే నాకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ.